సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం దోమడుగు గ్రామంలో డీఎస్పీ భీమిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటా ఉచితంగా పర్యటించి వాహనాలను తనిఖీలు చేశారు. తనిఖీలో అనుమానిత వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక కూడలిలో ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానిత వ్యక్తులను నమ్మి వ్యక్తిగత విషయాలు, ఆధార్, ఓటీపీ సమాచారం తెలుపరాదని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా మన సంగారెడ్డి జిల్లాలో పటంచెరు సబ్ డివిజన్ లో గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దోమడుగు విలేజ్ లో మనం ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటల నుంచి కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ వాళ్ళంతా పబ్లిక్ కాంటాక్ట్ అంటే పబ్లిక్ దగ్గర కావాలనే ఉద్దేశంతోనో, పబ్లిక్ రీచ్ కావాలనే ఉద్దేశంతోనో, మరియు ఏమైనా ఓల్డ్ క్రిమినల్స్ కానీ ఇంకెక్కడి నుంచి అన్నా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళను సర్ప్రైజ్ చెక్ చేయడం అన్నట్టు. అంటే ఆ సర్ప్రైజ్ చెక్ చేయడంలో భాగంగానే ఈరోజు దాదాపు మేము ఒక 250 మంది పోలీసులము ఈ దాంట్లో ఇన్వాల్వ్ అయినాము. అంటే వేరియస్ టీమ్స్గా డివైడ్ అయ్యి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ప్లస్ మా దగ్గర ఉన్న పాపులర్ అంతా కూడా వాళ్ళకి క్రిమినల్ డేటా ఉందనేది చెక్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము ఉన్నాం, పోలీస్ వాళ్ళం ఉన్నాం అనే ఒక భరోసా కూడా ఇవ్వడంతోన వాళ్ళకు ఒక ఎప్పుడు మన భరోసా గురించి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా వెహికల్స్ 2 వీలర్స్ ఒక 119 సీజ్ చేయడం జరిగింది. ఒక 3 వీలర్స్ ఒక 6 అండ్ 4 వీలర్స్ ఒక 10, టోటల్ ఒక 135 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక కేడీని, ఒక 2 సస్పెక్ట్లు, ఒక 30 మంది సస్పెక్ట్ పర్సన్స్ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వెరిఫై చేసి ఈ వెహికల్ కూడా ఎవరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏమైనా ఫైన్స్ ఉంటే కూడా ఫైన్స్ కట్టించుకుంటారు. ప్లస్ ఈ సస్పెక్ట్లను కూడా మా పాపులర్లో చెక్ చేసి అది చేస్తాం. జస్ట్ పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో వాళ్ళకి పోలీస్ వాళ్ళు ఉన్నారనే ఉద్దేశం కల్పించడం.